హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైన ఈ వారంలో దేవుడు మనల్ని శుక్రవారం నుండి ఈ దినం వరకు కాచి కాపాడారు. పరిచర్యలో శుక్రవారం ఉపవాస కూడికలో, రాత్రి ఆత్మసిద్ధపాటు కూడికలో, మరి దినము పునరుద్ధాన దినము విశ్రాంతి దినం యొక్క ఆరాధన క్రమంలో కూడా పాలు పంపులు పంచుకున్న గొప్ప భాగ్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు మీకును నాకును దయచేసిన రీతి విధానాన్ని బట్టి ప్రప్రథముగా ఆయనకు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం బట్టి శుభాభివందనలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి ప్రియమైన సమయంలో ఈ దినము వాక్యం యొక్క అంశంలోనికి నేను డైరెక్ట్గా వాక్యంలోనికి వెళ్తున్నాను. సమయం చాలా ఎక్కువైంది కనుక త్వరగా మనము ముగించుకుందాం. వాక్యం యొక్క అంశము ప్రార్థనకు జవాబు. మనం ప్రార్థన చేస్తున్నాము, జవాబు రావాలి. నీ ప్రార్థన దేవుడు వినాలి, అంతే. వింటాడు ఆయన. ఎందుకంటే నేను ప్రకటించిన నా యేసు ప్రభు జీవము కలిగిన దేవుడు. ఆయన నీ ప్రార్థన వింటున్నాడు ఆయన. కానీ నీ ప్రార్థన తగ్గ ఫలితమును పొందుకోలేకపోతున్నావు. అనగా ప్రార్థన ఫలితము. ప్రార్థన చేస్తున్న నీవు ఫలితాన్ని ఆశిస్తున్నావు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు దేవునికి ఆశీర్వాదాన్ని ఆశిస్తున్నావు. దేవునిలో ఉండి ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు కారుస్తూ గోజాడుతున్నావు. కానీ ఆశీర్వదింపబడట్లేదు. కారణం ఏంటో ఈ దినాన మనము తెలుసుకుందాం. దేవునికి ప్రియమైన నేను వాక్యాన్ని దేవుని దగ్గర పెట్టి ప్రిపేర్ చేసుకున్నప్పుడు దేవుడు నేను చాలా ఆ వాక్యాలు చదువుతుంటాను, గ్రంథాలు. కానీ దేవుడు నాకు ఇది చూపించాడు. ఏంటంటే కొన్ని హెచ్చరికలు. హెచ్చరించుట అంటే అర్థం ఏంటో తెలుసండి. అపాయం ముందు కనుక హెచ్చరిస్తాం. ఉదాహరణకు ఒక కరెంటు ట్రాన్స్ఫార్మ్ ఉంది. ఆ ట్రాన్స్ఫార్మ్ మీద అపాయం అని రాస్తారు. అర్థం ఏంటి? ఇది హెచ్చరిక. అంటే అది ముట్టుకుంటే షాక్ పడుతుంది, అంటే దానివల్ల మనకు మరణం ఉంది, ప్రమాదం ఉంది. అలాగుననే ఈ దినము దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. ఎందుకు తన వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడంటే మనకు కూడా ఒక ప్రమాదకరమైన స్థితి ఉంది. అదేంటంటే నరకము, అది అగ్నిగుండము, అది పాతాళము. అందులోనికి వెళ్ళకూడదు కనుక ఒకవేళ ఒకరోజు, 2 రోజులు, 1 సంవత్సరము, లేకపోతే ఒక 10 సంవత్సరాలు అగ్నిలో కాలి ఆ తర్వాత నువ్వు పరిశుద్ధత పొందుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఓకే. అలా కాదండి. ఒక్కసారి పాతాళానికి వెళ్ళావంటే, నరకానికి వెళ్ళావంటే యుగయుగాలు కాలవలసిందే. ఇంకా అక్కడి నుంచి రావడానికి ఛాన్సే లేదు. అయితే మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? బైబిల్ గ్రంథం రాయబడి ఉంది. పాతాళంలో ధనవంతుడు అగ్నిలో కాలుతున్నాడు. మీకు తెలుసు కదా, లాజరు ధనవంతుని కదా. మరి లాజరు ధనవంతుడు కథను తెలిసినట్లయితే అందులో ఒక చిన్న మర్మాన్ని మీకు బోధిస్తాను ఈరోజు. జస్ట్ ఎగ్జాంపుల్, తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. ధనవంతుడు కనులెత్తి చూస్తాడు అగ్నిలో నుండి, అంటే పాతాళం నుండి. అప్పుడు అబ్రహాము రొమ్మున లాజరు ఉంటాడు. అప్పుడు ధనవంతుడు అంటాడు, నేను ఈ ఏతను తట్టుకోలేకపోతున్నాను, నీ యొక్క చిటికిన వేలు నీటిలో ముంచి ఒక్క నీటి బొట్టు నా పెదవులపై వెయ్యు. కుదరదంటారు. ఇంత భయంకరమైన స్థితి. అయితే అప్పుడు ధనవంతుడు అంటాడు, సరే నేను ఎలాగో నరకంలో కాలుతున్నాను, యాతన పడుతున్నాను, నాకు కొంతమంది అన్నదమ్ములు ఉన్నారు, కొంతమంది అక్కచెల్లెళ్ళు ఉన్నారు, కొంత కుటుంబం ఉంది, మరి వాళ్ళకైనా చెప్పొస్తాను అంటాడండి. అక్కడిని సమాధానం, ఇక్కడ వారు అక్కడికి కానీ అక్కడ వారు ఇక్కడికి వచ్చేటట్టు లేదంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అక్కడ అర్థం ఏంటంటే ఒకసారి నువ్వు పాతాళానికి వెళ్తే మరలా బయటకు రాలేవు అని అర్థం, అంతే కదా. మరి ఇక్కడ వారు అక్కడికి, అక్కడ వారు ఇక్కడికి వెళ్ళలేని స్థితి. అంటే ఒక్కసారి నువ్వు పాతాళంలోనికి వెళ్ళావనుకో, పొరపాటును వెళ్ళిపోయావనుకో, మరలా నువ్వు రావు.
యుగ యుగాలు కారణమే, నీ జీవితం అంతా అంతే, ఆ నరక యాతన. గనుక దేవునికి ప్రియమైన మేరా, పరలోక రాజ్యం వెళ్ళడానికి ప్రయత్నించండి, కష్టమైన నష్టమైన. ఏమండి, చాలామంది కష్టాలు వచ్చినప్పుడు కన్నీరు కారుస్తారు. మంచిదే, అది దేవుని సన్నిధిలో కార్చండి. కష్టం వచ్చిందని, నష్టం ఏర్పడిందని దేవుని సన్నిధిని విడవద్దు. అలా విడవకుండా ఉండడానికే ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఆ పాతాళానికి, అగ్నిలోనికి, నరకంలోనికి వెళ్లకుండా ఉండడానికే దేవుడు ఈరోజు హెచ్చరించి బోధిస్తున్నాడు. నీకు వినిన బోధను నీ చెవి ద్వారా విని అంతరంగంలో భద్రపరుచుకుని నెమర వేసుకుంటే, నెమర వేసుకోవడానిగా జ్ఞాపకం తెచ్చుకోవడం. ఈ లోకంలో కొన్ని జంతువులు నెమర వేస్తూ ఉంటాయి. మనకు సాదృశ్యంగానే యేసు ప్రభు పెట్టాడండి అవన్నీ. ఒక ఆవును ఉదాహరణగా తీసుకోండి. ఆవు మేత మేసేటప్పుడు గబగబగా తినేస్తుంది. తినేసి పొట్టలో పక్కన దోసుకుంటుంది. మరల ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొనో లేకపోతే నిలబడో ఆహారం అంతటి మరలా గొంతులోకి తెచ్చుకుని నవ్వులుతూ బాగా నమిలి మునిగుతుంది. అప్పుడు దానికి జీర్ణం అవుతుంది. అలాగుననే వాక్యం వింటున్న నీవు నీ హృదయం అనే పలక మీద స్పష్టంగా వ్రాసుకొని భద్రపరుచుకొని మరలా దాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి ఇంటికి వెళ్ళినప్పుడు. ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడారు, నిజంగా నాతో మాట్లాడిన మాట నా జీవితంలో ఉందా, లేకపోతే రాబోతుందా, లేకపోతే జరిగిపోయిందా? సరే, ఏదేమైనా దేవుడు నాతో మాట్లాడారు కనుక ఈ మాటను బట్టి, ఈ హెచ్చరికను బట్టి, ఈ బోధన బట్టి, ఈ ఖండింపుని బట్టి నేను జీవిస్తాను అని ఎప్పుడైతే నువ్వు నిర్ణయించుకుంటావో ఖచ్చితంగా ప్రతి ప్రార్థనకు ఫలితం ఉంటుంది, జవాబు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి ప్రియమైన మేరా, కష్టం ఉందని బాధపడకు, శ్రమ వస్తుందని బాధపడకు. ఎందుకంటే దేవుడు నిన్ను కొనుక్కున్నాడు. నీవు నీ సొత్తు కాదు. యేసు ప్రభు అంటాడు, నీవు నీ సొత్తు కాదు, నా సొత్తు, నువ్వు నా ప్రాపర్టీ. కనుక నేను నిన్ను కాచి కాపాడి చూచి ఊరుకుండాను అంటాడు. హల్లెలూయా. ఆయన చూచి ఉండకుండా ఉండాలంటే నీవు ఆయన వాక్యానుసారంగా జీవించు. వాక్యానుసారంగా జీవించడం అంటే పరిశుద్ధతను కలిగి జీవించు. ఎందుకంటే నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు పరిశుద్ధుడు. మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్య భాగంలోనికి వెళదాం. దేవునికి ప్రియమైన మేరా, మొట్టమొదటి హెచ్చరికను చూసినప్పుడు సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం చదవండి. సామెతలు 28:9. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈనాటి పునరుద్ధాన దినము యొక్క విశ్రాంతి దినము యొక్క ఆరాధన క్రమము ఇంతవరకు ప్రభువా జరగవలసిన ప్రతి కార్యక్రమము జరిగించి నాయన ప్రాముఖ్యమైన వాక్య భాగంలో మనం ప్రవేశపెట్టి ఉండగా దీనదాసు నన్ను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. నీ అతీతమైన నీ శక్తివంతమైన మాటలను నాయన నీ బిడ్డలకు తండ్రి బోధించుటకు సిద్ధమై ఉండగా మానవ స్వరాన్ని మరుగుపరిచి మహిమాన్వితను మీ స్వరంతో నన్ను నింపి మీ సిలువ చేత నన్ను మరుగుపరచండి. కూడి వచ్చి నీ ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాలను దయచేసి వినే వాక్యం హృదయం అనే పలక మీద స్పష్టంగా వ్రాసుకుని నెమరు వేసుకుంటాం జ్ఞాపకం తెచ్చుకుని సహాయం తెచ్చండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. దేవునికి ప్రియమైన మేరా, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం ఏం చెబుతుందంటే, మరొకసారి నేను చదువుతున్నాను. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. అంటే ఏంటట? వాక్యముని విని విడిచిపెట్టే వారి యొక్క ప్రార్థన దేవుడు వినడం. ధర్మశాస్త్రము చదవండి. ధర్మశాస్త్రము వినబడకుండా హల్లెలూయా. మరి నీవు నేను ఎలాగ ప్రార్థన ఫలితాన్ని ఆశిస్తాము? దేవుని వాక్యం మనకేం బోధిస్తుంది? ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క గ్రంథము. మరి దేవుని గ్రంథంలో ఉన్న వాక్యాన్ని వింటున్నావు, విని ఏం చేస్తున్నావు? తొలగించుకుంటున్నావు.
అంటే విడిచిపెట్టేస్తున్నావు. మరి విడిచిపెడితే దేవుడు అంటాడు, అటువంటి వారి ప్రార్థన నాకు హేయము అనగా అసహ్యము. మరి నీ ప్రార్థన అనగా నువ్వు వాక్యానుసారంగా జీవించలేనప్పుడు, వాక్యానుసారం జీవితం నీలో లేనప్పుడు నీ ప్రార్థనట దేవునికి అసహ్యము. మరి అసహ్యమైన దానిని దేవుడు చేర్చుకుంటాడా? చేర్చుకోడు కదా. అందుకే నీ ప్రార్థనకు ఫలితం రావడం లేదు. హల్లెలూయా. రెండో మాటను చూసినప్పుడు దేవునికి ప్రియమైనవారా, 2వ దిన వృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదవండి. 2వ దిన వృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. హల్లెలూయా. రెండవ హెచ్చరిక. మొట్టమొదటి దేవుడు నీతో ఏం చెబుతున్నాడంటే, నిన్ను నువ్వు తగ్గించుకో. ఎందుకు నిన్ను నువ్వు తగ్గించుకోవాలని? నువ్వు దేవుని బిడ్డవి, ఆయన పేరు పెట్టబడిన వారు మీరు గనుక మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. తగ్గించుకుంటాడు దేవుడు అంటాడు, ఆకాశమందు మీ ప్రార్థన వింటాడటండి. అంటే రెండవ హెచ్చరిక ఏంటంటే, మొట్టమొదటి హెచ్చరిక ఏంటంటే, వాక్యమును విని విడిచిపెడితే నీ ప్రార్థన హేయము. అంటే వాక్యమును విని వాక్యానుసారం జీవించాలని అర్థము. రెండవది, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దేవుని వాక్యం బోధించి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. అటువంటి వాని ప్రార్థన ఎక్కడి నుంచి? దేవుడితో ఆకాశం ప్రార్థన విని పాపాన్ని క్షమించి నీకు స్వస్థతనిచ్చి నీకు ఆశీర్వాదం ఇచ్చి నిన్ను దేవుడు నడిపిస్తాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఆకాశమందు ఉన్న దేవుడు నీ ప్రార్థన వినాలంటే, నీ ప్రార్థనకు జవాబు ఇవ్వాలంటే, నీ ప్రార్థనకు ఫలము రావాలంటే, నీ పాపము క్షమింపబడాలంటే, నీవు నీ కుటుంబము ఆశీర్వదింపబడాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది తగ్గింపుతనం లేని మనుషులుగా జీవిస్తున్నారు. తగ్గింపుతనం లేకపోతే దేవునికి ప్రియమైనరా నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. అక్కడ రాయబడి ఉంది కదా, ప్రార్థన చేసినప్పుడు తగ్గించుకొని ప్రార్థించండి. నీ జీవితం కూడా మనం జీవించినప్పుడు తగ్గించుకుంటే ఏమైందండి? మనల్ని మనం తగ్గించుకున్నాం అనుకోండి, అక్కడ జగడం పుట్టదు, అనేకమైన లోకానుసరణ కార్యక్రమాలు జరగవలసినవి ఆగిపోతాయి. ఎవరైతే మనల్ని రెచ్చగొడుతుంటారో వాళ్ళు సిగ్గుతో తల వంచుకుంటారు. దేవుని స్తోత్రం కలుగును ఒక దినాన. మరి నీవు నేను చేయవలసిన తగ్గించుకుందాం, వాళ్ళ ఎదురుగా చేతగానిలాగా ఉందాం. నీవు నేను చేతగాని వాళ్ళమేమో కానీ నిన్ను నన్ను నడిపిస్తున్న దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు చేతగాని వాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శక్తిహీనుడు కాదు. సరైన సమయంలో వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చేస్తాడు. కనుక మనము తగ్గించుకొని దేవుని వెంబడిద్దాం, తగ్గించుకొని దేవుని ప్రార్థన చేద్దాం. మూడో మాటను చూసినప్పుడు దేవునికి ప్రియమైనరా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం మాట వినుడి, మీరు యెహోవా పక్షపు వారైన యెడల ఆయన మీ పక్షమును చేసిన యెడల ఆయన మీకు ప్రత్యక్షమగును. హల్లెలూయా. మూడో మాట ఏంటంటే, దేవునికి నువ్వు వ్యతిరేకంగా ఉంటే దేవుడు నీకు వ్యతిరేకంగా ఉంటాడు. నేను దేవునికి వ్యతిరేకంగా లేనండి నువ్వు అనుకోవచ్చు. చాలామంది ఈరోజు క్రియలలో వ్యతిరేకంగా ఉండకూడదు. అంటే నువ్వు చేస్తున్న ప్రతి పని దేవునికి నచ్చాలి. అంటే దేవుడు ఏమన్నాడు, నువ్వు విసర్జిస్తే నేను అంటే నువ్వు వదిలిపెట్టేస్తే నేను వదిలిపెట్టేస్తాను నిన్ను. అంటే లోకానుసారముగా నీవు అనేకమైన లోకానుసార వ్యక్తుల మధ్య మనం జీవిస్తున్నాం కనుక
వారి యొక్క మలినాన్ని అంటించుకోకుండా, దేవుణ్ణి విడిచిపెట్టకుండా, వారి వలన కానీ లేక ఈ లోకానుసారంగా కానీ ఎటువంటి కష్టం నీకు వచ్చినప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని వెంబడిస్తే దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టడం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవునికి ప్రేమల బైబిల్ గ్రంథంలో అనేకమైన భక్తులకు శ్రమలు కష్టాలు వచ్చాయండి. వాళ్ళు విడిచిపెట్టేశారా దేవుణ్ణి? విడిచిపెట్టలేదండి, విడిచిపెట్టలేదు. విడిచిపెట్టకుండానే దేవుని వెంబడించారు. హల్లెలూయా. దేవునికి ప్రేమల మరి ఎంతమందిని మనం చెప్పుకుంటున్నాం రోజు బైబిల్ గ్రంథంలో. అనేకమైన వారి కష్టాలతో ఉన్నారండి, అనేకమైన వారి కష్టాలు. ఎంత కష్టమైనా సరే విడిచిపెట్టలేదండి దేవుణ్ణి. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు సైఫన్ అనగా స్టెఫన్. తను శిష్యుడు కాదు, పరిచారకుడు. ఆ పరిచారకుడు దేవునికి ప్రార్థిస్తున్నారని, ఆ పరిచారకుడు దేవుని వెంబడిస్తున్నాడని, ఆ పరిచారకుడు దైవ మందిరానికి వెళ్తున్నాడని అక్కడున్న పెద్దలందరూ ఏం చేశారండి? తనను కొట్టడము, తనను హింసించడము, తనను బాధ పెట్టడము చేశారు. అందులో సౌలు కూడా ఉన్నాడు. అపొస్తలుడైన పౌలు గారు సౌలుగా ఇంకొన్నాడు. సౌలు ఇంకా పౌలుగా మారలేదు. ఆ సైఫన్ను చాలా బాధ పెట్టారండి. కానీ తను ఒకటే నిశ్చయించుకున్నాడు, నేను వెంబడిస్తున్న దేవుడు జీవము గల దేవుడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు, నీ రాజ్యానికి వస్తే నాకు చాలా అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవునండి, కష్టం వచ్చిందని, శ్రమ వచ్చింది, దేవుని విసర్జిస్తే దేవుడు విడిచిపెట్టేస్తాడు. విసర్జించొద్దు, ఆయన నిన్ను గట్టిగా పట్టుకొని నడిపిస్తాడు. హల్లెలూయా. అలాగే దేవునికి 4వ మాట చూసినప్పుడు దేవునికి ప్రియమైన మేరా ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయం 18వ వచనం చదవండి. ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము 18వ వచనము. చేయుచు హల్లెలూయా. దేవునికి ప్రియమైన మేరా ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 13వ అధ్యాయము, అక్కడ ఆ మాటలో ఉన్న హెచ్చరిక ఏంటంటే మనము దేవునికి కోపం పుట్టించకూడదు. మరొకసారి నేను చదువుతున్న ద్వితీయోపదేశ కాండం 13వ అధ్యాయము 18వ వచనమును. నీ దేవుడిని యెహోవా దృష్టికి యథార్థమైన దానిని చేయుచు, నీ దేవుడిని యెహోవా మాట వినినప్పుడు యెహోవా తన కోపాగ్ని నుండి మల్లుకొని నీ యందు కనికరపడి నిన్ను కనికరించి నీ పితరులతో ప్రమాణము చేసిన రీతిని నిన్ను విస్తరింపజేయనట్లు నిర్మూలన చేయవలసిన దానిలో కొంచెమైనా నీ యొద్ద ఉంచుకొనకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ప్రియమైన మేరా ఇక్కడ దేవుడట నీవు చేస్తున్న దానిని ఏమంటున్నాడు? నీవు యథార్థంగా నడుచుకో, నీవు ఆయన మాట విను, అప్పుడు దేవుడు నిన్నేం చేస్తాడు? క్షమిస్తాడు, కోపం ఉండదు. అలా కాకుండా దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పిన హెచ్చరికను వినకుండా నువ్వు ఒకళ్ళు ప్రవర్తిస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను శిక్షిస్తాడు. నినెవే ప్రజలు అందరూ అన్యులే. అన్యులు ఎవరి మాటను వింటారా? వినరు. కానీ ప్రవక్తని యోనాను పంపించాడు, ఆ నినెవే పట్టణం ఉగ్రత వస్తుందని. వారందరూ దేవుని మాట విన్నారు కనుక దేవుని కోపం మల్లుకొన్నది. మల్లుకొనడం కనుక తిరిగి వెనక్కి తీసుకున్నాడు దేవుడి కోపాన్ని. మరి దేవుని మాట విన్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవించలేదు, దేవుని విసర్జించలేదు. కనుకనే దేవునికి వారు ఏం చేశారు? కోపం పుట్టించలేదు. దేవుని కోపం వచ్చేసింది. యోనా వెళ్ళి చెప్పాడు, అయ్యా దేవుడు చాలా కోపంగా ఉన్నాడు మీ మీద, మీరు చాలా పాపాలు ఉన్నారట, దేవుడు నాకు చెప్పాడు. కనుక ఈరోజు మీరు అందరూ ఉపవాసం కలిగి ప్రార్థన చేయకపోతే మీ దేశం మీదకి ఒకరితో వస్తుందని చెప్పాడు. వాళ్ళందరూ ఏం చేశారు? నువ్వెవడవయ్యా చెప్పడానికి? ఏ దేశం నుంచి వచ్చావు నువ్వు అని అన్నాడా? ఆ రాజు అన్నాడా? ప్రజలు అన్నారా? అనలేదు. వారిని వారు తగ్గించుకున్నారు, గోను పట్ట కట్టుకొని
ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు కనుక దేవుని ఉగ్రత వారి నుంచే వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈరోజు నీకు ఎంత శ్రమ వచ్చినా, ఎంత నింద అవమానాలు వచ్చినా దేవుని మీద కోపగించుకోకు. కోపం వస్తుంది కానీ దేవుని మీద కోపగించుకోకండి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవుని కోపమునకు నీవు తగ్గించుకొని ప్రార్థన చేస్తావో దేవుడు నీ మీద పంపిస్తున్న కోపాన్ని వెనక్కి తీసుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇది చాలామంది తెలియదు. నీకున్న శ్రమను బట్టి, నింద అవమానాలు బట్టి దేవుని మీద చాలా కోపంగా ఉంటుంటారు. దేవుని మీద కోపపడడం ఏంటంటే మనము అసలు మనం ఎంతటి వారు దేవుని మీద కోపపడడానికి? దేవుని కోపం మన మీద ఉంటే, దేవుని ఉగ్రత అనేది మన మీదకి వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయడమే. ఆ ఉగ్రత నేను తీసేస్తాను. కనుక ప్రతి ఒక్కరూ దేవుని కోపానికి గురి కాకుండా ప్రార్థన చేద్దాం. అలాగే దేవునికి ప్రియమైన మేర మరి 5వ మాట చూసినప్పుడు జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 12-13. జకర్యా గ్రంథము 7:12-13. కురువిందవలే హల్లెలూయా. దేవునికి ప్రేమ ఈ యొక్క మాటలున్న హెచ్చరిక ఏంటంటే వాక్యము వింటున్న కొద్దీ హృదయం కాఠిన్యమైపోతుంది. అంటే హృదయం కఠినమైపోతుంది. ఏం చేశాడులే దేవుడు. ఎవరి వాళ్ళు చేటి మాటలు చూడండి. మరలా నేను చదువుతున్నాను. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనము. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. దేవునికి ప్రియమైన మేరా. అలాగే 13-12 వచ్చినప్పుడు ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాను వినకుండునట్లు వారి హృదయమును కురివింద వలె కఠినపరుచుకున్నది. తెలుసా కురివింద అంటే? తెలుసా? గురువింద గింజ అంటారు కదా. గురువింద గింజ ఎందుకు తలంచుకుంటాము? గురువింద గింజ అంటే మేదంతా చాలా రెడ్గా ఉంటుంది. మీరు ఎప్పుడు చూసారో లేదో. కిందన మాత్రం నల్లగా ఉంటుంది. దాని మచ్చదానికి తెలియదట. అక్కడ రాయబడు కురివింద వలె. అలా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నీలో ఈ పాపం ఉంది కానీ ఆ పాపాన్ని తీసుకోవడానికి ప్రయత్నించకుండా హృదయాన్ని కఠినపరిచేసుకొని దేవుని మీద కోపగించేసుకొని మరి దేవుని మీద అలిగితే ఎవరికి నష్టము? నీకే నష్టం. ఆయన ఏమంటున్నాడు? పూర్వీకుల వలన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాట్లాడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇవి ఆషామాషిగా రాసిన మాటలు కాదు. ధర్మశాస్త్రములో, పరిశుద్ధ గ్రంథములో ప్రవక్తలకు ఆత్మ ప్రేరేపణించి రాయించిన మాటలు ఇవి నిత్య సత్యాలు, అక్షర సత్యము ఈ మాటలు. గనుక ప్రియ సహోదరి సహోదరుడా, వీటిని విని నీ కఠినపరుచుకోకు. నీ హృదయాన్ని కఠినపరుచుకోకు. నీ అంతరంగంలోకి ఒక వాక్యాన్ని చేర్చుకో. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి 13వ వచనం చూసినప్పుడు ఎందుకు నువ్వు హృదయం కఠినపరుచుకోకూడదంటే దేవుని యొక్క ఉగ్రతని మీదకి రాకూడదు. అక్కడ రాయబడి ఉంది. దేవునికి ప్రియమైన మేరా. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపపోయిరి కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకించను అంటాడు దేవుడు. మరి అంతే కదా. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి మీ పాస్టర్ గారి ద్వారా ఎన్నో బలవంతమైన మాటలు చెప్తున్నారు, ధైర్యపరిచిన మాటలు చెప్తున్నారు. మీ పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారు. మీ పాస్టర్ గారు అమ్మాయి ఏం జరగదు, బాబు ఏం జరగదు, చక్కగా ఉండండి, శ్రమ వస్తుందని మీకు అనేక విధాలుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు దైవ సేవకులు. మీరు వినకుండా లేదు. అప్పుడు దేవుడు అంటాడు, వారు నా మాట వినలేదు కనుక నేను వారి మాట విన్న అంటాడు. అటువంటి స్థితిని మనము తెచ్చుకోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. మరి 6వ మాటను చూసినప్పుడు సామెతల గ్రంథము 21:13. సామెతల గ్రంథం 21:13. దరిద్రులు మొర వినగా చెవి మూసుకొనివాడు
హల్లెలూయా. దేవునికి ప్రియమైన బెరా, ఇక్కడ దరిద్రులు మొర వినినప్పుడు, ఎవరు దరిద్రులు? పేదవారు. అంటే ఇప్పుడు వారికన్నా మనం ఉన్నతంగా ఉన్నాం కదండి. చాలామంది రోడ్ల మీద అడుక్కుంటారు. ఏమండి, చాలామంది మనకు తెలిసిన వారు కూడా పేదరికులు ఉంటారు. అటువంటప్పుడు వారు మొరను విని చాలామంది అంటుంటారు, నేను ఎప్పుడు చెప్తుంటాను ఈ మాట, నీకు చేతనైతే ధర్మం చెయ్యు, లేకపోతే ప్రక్కకు తొలగి వెళ్ళిపో, కానీ శాపాన్ని తెచ్చుకోవద్దు. చాలామంది వాళ్ళ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. నీకు ఆరోగ్యం ఉంది కదా, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, ఇప్పుడు మంచిదే. కాళ్ళు చేతులు బాగున్నాడు నీ దగ్గరికి వస్తే నువ్వు అలాగే అన్నావు. మరి ఆ కాళ్ళు చేతులు బాగలేనోడు వస్తే ధర్మం చేసావా ఎప్పుడైనా? అని చూసి తప్పుకుని వెళ్ళిపోతున్నావా? దేవునికి ప్రియమైన మేర వాక్యం మనకి ఏం బోధిస్తుంది? సామెతలు 21:13 అక్కడ దరిద్రుల మొర వినక చెవి మూసుకొనివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరింపడు. అంటే నీవు రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు అనేక మంది పేదవారు నీకు ఎదురొస్తారు. ఎదురొచ్చినప్పుడు వాళ్ళని చూసి అసహించుకోకుండా, చీదరించుకోకుండా ఉంటే దానం చేయి. వాళ్ళ అన్నిలాగే మనకు అనవసరం విషయం. ₹1 వేస్తే అది నీకు ఆశీర్వాదం. దేవుడిని ప్రార్థన వింటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవునికి ప్రేమల వేర ఒక్కొక్కసారి దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. ప్రవక్తను, దేవుని యొక్క భక్తుడును ఎక్కడికి పంపించాడు? బీదవారింటికి పంపించాడు. ఎవరావిడ? బీద విధవరాలు. ఆ పట్టణంలో చాలామంది ధనవంతులు ఉన్నారటండి. మరి ఆ ధనవంతుల దగ్గర పంపించాలి కదా ఈ ప్రవక్తని. బీద విధవరాల దగ్గరికి పంపించాడు. ఎందుకంటే ఆ విధవరాలు ఎలా ధర్మం చేస్తుందో చూశాడు దేవుడు, పరీక్షించాడు కనుక. దేవునికి ప్రియమైన మేర ఆ 2 అప్పమ్మలకు సరిపోయిన పిండున్నను మొదటి అప్పము దైవజనుడు చేసి ఇచ్చింది కనుక తన తొట్టులో పిండి బుడ్లోని ఎన్నడూ తరగలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ఈరోజు ఒక్కొక్కసారి మనకు కూడా అటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మన రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఈ ₹1 ఇస్తే నాకు చాలదేమో. ₹1 ఇస్తే దేవుడు నీకు ₹100 దాచించాడు. హల్లెలూయా. దాన్ని మనం గుర్తెరగాలి. నీ కంటికి కనబడినప్పుడు పేదవారు ఎవరైనా వచ్చినప్పుడు ₹1 ధర్మం చేయడం నేర్చుకో. అది నీకును నీ పిల్లలకును ఆశీర్వాదం. దేవునికి మహిమ కలుగును గాక. పేదలను కనికరించకపోతే నీ ప్రార్థన దేవుని దగ్గర చేరదు. 7వ మాట చూసినప్పుడు దేవుని ప్రేమైన మేర కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనము. పద్దెనిమిది చదవము. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల. హల్లెలూయా. ఈరోజు 7వ హెచ్చరికగా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడంటే, నా హృదయములో పాపమునకు స్థానమిస్తే, అవకాశం ఇస్తే దేవుడు నీ ప్రార్థనను వినడు, నీ మనవి వినడు. చాలామంది బయటకు బాగానే ఉంటాం, కనులు చూసిన దాన్ని ఇక్కడ చేర్చుకోవద్దండి. పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోనంటాడు దావీదు భక్తుడు. దేవునికి ప్రియమైన మేర ఎందుకు? ఒకప్పుడు తను పాపం చేశాడు కనుక. దావీదు పాపం చేశాడు. దావీదు పాపం చేసి పాపాన్ని కప్పేసుకున్నాడు. కానీ ప్రభువు చూస్తున్నాడు దావీదు. ఎవరికి తెలియదు దావీదు పాపం చేసినట్లు. దావీదు ఏం పాపం చేశాడు? ఇంకొకరి భార్యను తెచ్చేసుకున్నాడు. ఇది ఎవరికి తెలియదు. ఆయన చంపించేశాడు. అన్ని ఏర్పాట్లు చేసేసుకున్నాడు. తన భార్యగా తెచ్చేసుకున్నాడు. దేవునికి తెలుసు నువ్వేం చేస్తున్నావో. వెంటనే ప్రవక్తన నాతాను పంపించాడు. ఒక కథ చెప్పాడు దావీదుకి. వెంటనే దావీదు నేనే నాయన ఆ పాపాత్ముని అన్నాడు.
పాపాన్ని ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసా? ఇక నుంచి నేను పాపాన్ని లక్ష్యం చేస్తే, అంటే పాపాన్ని చేస్తే, పాపమును చూస్తే, పాపాన్ని అంతరంగంలో దాచుకుంటే నువ్వు నా మనం వినొద్దు, నన్ను నాశనం చేసిన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అటువంటి కమిట్మెంట్ నీకుంటే ఇక నుంచి ప్రభా నేను పాపమే చెయ్యను, ఇక పరిశుద్ధంగా ఉంటాను, నీ మాట చొప్పున నడుస్తాను, ఇంకా ఒకవేళ ఉంటే నాలో పరిశుద్ధత ఉండాలి, నేను జీవించినంత వరకు నీ పరిస్థితి ఉంటాను, నువ్వు దేవునితో నిబంధన చేసుకుని ప్రార్థన చేస్తే ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ ప్రతి ప్రార్థనకు గొప్ప జవాబులు ఇస్తాడు. నీ కుటుంబంలో అద్భుత కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 8వ మాటను చూసినప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దురుద్దేశాలతో భోగముల కోసం అడగొద్దు. నువ్వు ప్రార్థన చేస్తావు, నాకు అంత డబ్బు కావాలి, నాకు ఎంత డబ్బు కావాలి, నేను ఆ ఊరు వెళ్ళాలి, నీ ఊరు వెళ్ళాలి, ఆ వస్త్రం వేసుకోవాలి, ఈ వస్త్రం వేసుకోవాలి, పండుగ వస్తుంది ప్రభా. క్రిస్మస్ అనేది కొత్త వస్త్రాలు వేసుకోవడానికో లేకపోతే బూర్లు పప్పులు వండుకోవడానికో కాదండి. క్రిస్మస్ అనేది దేవుని ఆరాధించడానికి. కానీ ఈరోజు లోకము దానికి వ్యతిరేకంగా ఉంది. ఏ పండగకు లేని వ్యాపారము క్రిస్మస్కు January 1 ఉంటుందటండి. బట్టలు అయితే ఏమి, నిత్యావసర వస్తువులు అయితే ఏమి, ప్రయాణాలు అయితే ఏమి, ఇంకా అన్ని విషయాలకు, ఫుడ్ సెక్షన్ అయితే ఏమి, వస్త్రం అయితే ఒక క్రిస్మస్కి January 1 ఎక్కువ బిజినెస్ అవుద్దట. అంటే ప్రజలు ఏంటంటే పండగ వచ్చింది, దేవుని ఆరాధించడం మర్చిపోతున్నారు. పండగలో మంచి వస్త్రాలు వేసుకోవాలి, మంచి ఆహార పదాలు తినాలి, మంచిగా ఉండాలి, మంచిగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ కాదండి క్రిస్మస్. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తు ఆరాధన. మాస్ అంటే ఆరాధన, క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుని ఆరాధించాలి, అది నిజమైన క్రిస్మస్. మీకు అర్థమవుతుందా? క్రిస్మస్ అంటే కొత్త బట్టలు వేసుకుని దేవుని ఆరాధించడం కాదు. అసలు క్రీస్తు నీ మనసులో ఉన్నాడా? నువ్వు ఆరాధిస్తున్నావా? క్రీస్తుని ఆరాధించు. ఆ రోజు క్రీస్తు నీ కొరకు పుట్టాడు కనుక, అది పుట్టిన దినము కనుక నువ్వు క్రీస్తుని ఆరాధించడానికే రావాలి, కానీ అతిశయించడానికి రాకూడదు. అతిశయమైంది క్రిస్మస్లో లేదు. ఎందుకంటే నీ కొరకు నా కొరకు పుట్టిన యేసయ్య అతిశయంగా పుట్టాడా? ధనవంతుల ఇంట్లో పుట్టాడా? భాగ్యవంతుల ఇంట్లో పుట్టాడా? పెద్ద బిల్డింగ్లో పుట్టాడా? లేదండి, ఊరిపాకలో పుట్టాడు ఆయన. అసలు ఆ మరియమ్మకి ఆస్తిపాస్తులు లేవు, ఆ యోసేపుకి ఆస్తిపాస్తులు లేవు. బీదవారి ఇంట్లోకి వచ్చాడు ఆయన. ఆయనలోనే లేని అతిశయం మనకెందుకు అతిశయము? నువ్వు ఆరాధిస్తున్న దేవునికే లేదు అతిశయము, మరి నీకెందుకు అతిశయము? క్రిస్మస్ అనగానే ఎక్కడికెక్కడికో తలంపులు వెళ్ళిపోతారు, అప్పులు చేసేస్తుంటారు, ఆర్భాటాలు చేసేస్తుంటారు. అవసరమా? ఉంటే చెయ్యు, లేకపోతే దేవుని ఆరాధించు. ఉన్న ఆరాధించు, లేకపోయినా ఆరాధించు. కానీ అనవసరమైన ఆర్భాటాలు, అతిశయాలు క్రిస్మస్లో ఉండకూడదు. క్రిస్మస్ అంటే దేవుని ఆరాధించడమే. అలా దేవునికి ప్రేమ మేర మరి ఇప్పుడు 8వ మాట ఏంటంటే, మరి భోగాల కోసం ప్రార్థన చేస్తున్నట. నాకు అది కావాలి ప్రభా, నాకు ఇది కావాలి ప్రభా అంటే నీ ప్రార్థన జవాబు రాదని దేవుడు చెప్తున్న యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము దురుద్దేశంతో అడుగుతారు గనుక. హల్లెలూయా. అసలు ఎందుకు దొరకట్లేదు నీకంటే దురుద్దేశాలతో అడుగుతున్నారు మీరు. దురుద్దేశం. ఏదో దురుద్దేశం అంటే ఆల్కన్నా ఎక్కువ ఉండాలి, ఆల్కన్నా ఎక్కువ ఉండాలి, ఈ సంవత్సరం క్రిస్మస్ గొప్పగా చేసుకోవాలి, 10 మందిని పిలాలి. అవసరమా మనకి? ఆ వచ్చిన 10 మంది ఏమంటారు తెలుసా? గొప్పకే నెచ్చి చేశారు, అప్పులు పాలైపోండి. ఏమండి, మన దగ్గర ఉంటే 10 మంది పిలుద్దాం, లేకపోతే మనతో మనం సరిపెట్టుకుందాం. ఆర్భాటాలు చేయొద్దు. అలాగే నేను బంధువులు ప్రేమించొద్దు అంటలేదు, ప్రేమించండి నీ దగ్గర ఉంటే. అదే బంధువులు మరలా నిన్ను దూషిస్తారు. పండగ వస్తే అంతగా చెయ్యాలా? మరి వెలుపుటి వారికి మనకి తేడా ఏముందండి? అప్పు చేసి పప్పు కూడా చేయకండి, ఆర్భాటాలు చేయకండి.
దురుద్దేశాలతో ప్రార్థన చేయకండి, మీకేం దొరకదు. సరికదా అప్పుల పాలైపోతారు తిరిగి. మనం ఎంతలో ఉన్నాం అంతలో ఉండండి. ఇది క్రైస్తవ జీవితం. నీ స్థితి ఎంతో, నీ స్టేటస్ ఎంతో అంతలో ఉండు. ఎదుటివారిని చూసి కొలమానాలు చేసుకోకు. ఇది యేసుప్రభు చెప్పిన గొప్ప మాట. యేసుప్రభుతో కొలుసుకో. నేను దేవుళ్ళు ఎంత ఎదిగాను, భక్తిలో ఎంత ఎదిగాను, క్రిందటి సంవత్సరం ఈ సంవత్సరం నా భక్తి ఎలా ఉందని కొలుసుకో. అలాగే ఎవరు కొలుసుకోరు. కిందటి సంవత్సరం క్రిస్మస్ గొప్పగా చేసి ఈ సంవత్సరం అంతకన్నా చేయాలి. కింద సంవత్సరం 1,00,000 అప్పు అయిపోయారు, ఈ సంవత్సరం ఇంకో 1,00,000, అంటే సంవత్సరం ఇంకో 1,00,000 అప్పు పెరుగుతూ ఉంటుంది. అలా కాదండి. నువ్వు భోగేచ్ఛల కొరకును దురుద్దేశాలు అడిగితే దేవుడు ఇవ్వడు, మీకేం దొరకదు. క్రిందటి సంవత్సరం నీ భక్తి ఎలా ఉంది ఒకసారి ఎవరైనా అంచనా వేశారా? క్రిందటి సంవత్సరం నేను ఎన్ని ఆదివారం పునరుద్ధాన దినాలకు వచ్చాను, ఎన్ని ఉపవాస ప్రార్థనలకు వచ్చాను, ఎన్ని ఆత్మ సిద్ధపాటు కూడుకులకు వచ్చాను, నేను ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నాను, ఎన్నిసార్లు దేవుని ఆరాధించాను, ఒకసారి లెక్క చూసుకోండి. అవి ఎవరు లెక్కయ్యారు? క్రిస్మస్ ఏంటి క్రిస్మస్? వండుకు తినడం క్రిస్మస్ కాదు, దేవుని ఆరాధించడం క్రిస్మస్. అది నిజమైన క్రిస్మస్, అది నిజమైన పండగ. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి మీ భక్తిని కొలత వేసుకోండి. 365 రోజుల్లో నువ్వు ఏ రకంగా భక్తి చేసావో అప్పుడు తెలుస్తుంది నువ్వు ఎంత ఎదిగావో. అది కొలత. అంతేగాని పండగ వచ్చిందని ఇతరులతో కొలత వేసుకొని ఇతరులకు ప్రవర్తించడం అనేది కొలత కాదు. అటువంటి ప్రార్థన చేస్తే దేవుడు నీకేమీ ఇవ్వడు. దేవునికి మహిమ కలుగును గాక. నీకేమీ దొరకదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగనే దేవునికి ప్రియమైన మేరా 9వ మాటను 9వ హెచ్చరిక చూసినప్పుడు, ఒక భర్త జ్ఞానముతో భార్యతో కాపురం చేయాలట, భార్య భర్తతో జ్ఞానం కలిగి కాపురం చేయాలట. అప్పుడు ఆ కుటుంబం చక్కగా ఉంటుంది. అది క్రీస్తు కుటుంబము. క్రైస్తవ కుటుంబం అంటే మనం ఇతరుకు ఎలా ఉండాలండి? ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా ఉండాలి, ఇన్స్పైరింగ్ చేసేలాగా ఉండాలి మనము. అది భార్య అయినా భర్తని. ఎందుకంటే ఒక భార్య ఒక్క భర్తతోనే కదా కుటుంబ వ్యవస్థ ప్రారంభమవుతుంది. మరి ఈ భార్య ఈ భర్త అన్యోన్యంగా ఉండి ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్షమించుకుంటూ ముందుకు వెళితేనే నిన్ను అనేకులు చూసి నేర్చుకోవాలి. అంతేగా నిన్ను చూసి అనే మంది నొచ్చుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 1 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం చదవండి. అటువలనే పురుషులారా ఎరిగి బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి జ్ఞానము చెప్పున వారితో కాపురము చేయడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి ప్రియమైనరా, ఇక్కడ పురుషుల కొరకును స్త్రీల కొరకును దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కువగా ఇప్పుడు పురుషుని కోసమే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు? పురుషుడికే అధికారం ఉంది కనుక కుటుంబంలో. అంతేనంటారా? మరి అంతే కదా. యజమానుడు అంటారు కదా, యజమానుడికి అధికారం ఉంది కనుక ఆ యజమానుడి కంట్రోల్లో ఉండాలి. అందుకు యజమానుడి కోసం దేవుడు ఎవరా యజమానుడు? భర్త. ఏం చెప్తున్నాడు? 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారి ఉన్నారని ఎరిగి. ఒక కుటుంబంలో ఒక భర్తతో ఒక భార్య ఒక పార్ట్నర్షిప్ కలిగి ఒక భాగస్వామిగా ఉంది కనుక భార్యను మీరు నిష్ఠూర పెట్టకూడదు. అలాగే దేవునికి ప్రియమైన మేరా ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలను అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయడి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు భార్యకి విలువ, నువ్వేమో భర్తకు విలువ ప్రార్థన అంటావు. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. ముందు వారిద్దరు సమాధానంగా ఉండాలి కదా. సమాధానంలోకి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుని దగ్గరికి ఎలా వెళ్తుంది? నువ్వు అనేకమైన అభ్యంతరాలతో ఉన్నావు నీ భార్య పైన, నువ్వు అనేకమైన అభ్యంతరాలతో ఉన్నావు నీ భర్త పైన,
నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు వాల్యూ లేదు, నీ ప్రార్థన కొట్టివేయబడుతుంది. ఎందుకంటే అక్కడ భార్యతోనే సమాధానం లేదు నీకు, ఇక్కడ భర్తతో సమాధానం లేకు, వీళ్ళిద్దరు కలిసి ఐక్యత లేకుండా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు తీసుకోడు. హల్లెలూయా. ఒక భార్య ఒక భర్త సమాధానం ఉండి ప్రేమతో ప్రార్థించినప్పుడే ఆ కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. భార్యకు తెలియకుండా భర్త ఎటువంటి కార్యకలాపాలు చేయకూడదు, భర్తకు తెలియకుండా భార్య కూడా చేయకూడదు. ఇద్దరు కూడా ఎలా ఉండాలి? నిర్దోషత్వంతో ఉండాలి. ఒకరి మనస్సు ఒకరికి తెలిసేటట్టుగా ఉండాలి, ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఇది భార్యాభర్తల బంధము. కానీ ఇప్పుడు లోకం అలా లేదు. లోకముతో మనకు అనవసరం. మన దేవుడు మనకి ఏదైతే బోధిస్తున్నాడో దానినే మనం ఫాలో అవుదాం. ఎందుకంటే ఈ భార్యాభర్తను ఆసరా చేసుకుని ఒక కుటుంబం తయారవుతుంది. ఏమండి? మరి ఆ కుటుంబమును తయారవుతున్న కుటుంబమునకు ఒక మంచి తండ్రిగా ఒక మంచి తల్లిగా ఉండాలంటే ముందు ఇరువురు మంచిగా ఉండాలి. ఉంటే నా కుటుంబం కట్టబడుతుంది, ఆ కుటుంబం క్రీస్తు కుటుంబం ఉంటుంది, ఆ కుటుంబం క్రీస్తే అధిపతిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 10వ మాట చూసినప్పుడు దేవునికి ప్రియమైన మేరా, అవిశ్వాసంతో ప్రార్థన చేయదంటాడు దేవుడు. మీరు ప్రార్థన చేస్తున్న మనసులో అవిశ్వాసం ఉంచుకోవద్దు, విశ్వాసం కలిగి ప్రార్థించండి. మీరు ఏదైనాను ఆ ప్రార్థన మీద విశ్వాసం ఉంటే మీ ప్రార్థనకు జవాబు వస్తుంది అంటారు. మత్తయి సువార్త 17:20-21 చదవండి. మత్తయి సువార్త 17:20-21. అందుకైనా ఎడల పోవును. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి ప్రియమైన మేరా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా ఈ మాటను ఆ దినము బోధ చేశారు. ఏంటా బోధ? దేవునికి ఆ యొక్క 20వ వచనం చదువుతున్నాను నేను. మీ అల్ప విశ్వాసము చేతనే మీరు ఆవగింజంత విశ్వాసముండు నీడలా ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనిగానే అది పోవును, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను వారితో చెప్పిన. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే యేసు ప్రభువారి యొక్క శిష్యులు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఆ మీదకి మనం చదువుకున్నప్పుడు దేవునికి ప్రియమైన బెర వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఆ 9వ వచనం చదువుతున్నాను. వారు కొండ దిగి వచ్చుండగా మనుష్య కుమారుడు మృతులను లేచి వరకు ఈ దర్శనం మీరు ఎవరితో చెప్పకుండా వారికి ఆజ్ఞాపించను. అప్పుడు ఆయన శిష్యులు ఎలాగైతే ఏలియా ముందుగా రావాలని అన్నారు. ఓకే. దేవునికి 14వ వచనం చదువుతున్నాను. వారు జనసమూహం వద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోనే, ప్రభువా నా కుమారుని కరుణింపము, వాడు చాంద్రరోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలో నీళ్ళలో తరచుగా పడుచున్నాడు. నీ శిష్యులు వద్దకు వారిని తీసుకొని వచ్చింది కానీ వారు వారిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. హల్లెలూయా. ఈ అబ్బాయికి ఏముంది? చాంద్రరోగము అనగా మూర్ఛ జబ్బు. చాంద్రరోగం అనగా మూర్ఛ జబ్బు. మీరు ఎలా చెప్పారు పాస్టర్ అంటే తరచుగా అగ్నిలో నీళ్ళలో పడిపోతున్నాడు, అంతే కదా. మూర్ఛ జబ్బు ఉన్న వాళ్ళు చూసారా మీరు? వాళ్ళు ఎక్కడ పడిపోతారో తెలియదండి. వాళ్ళు ఒంటి నిండా దెబ్బలే ఉంటాయి. చాలా డేంజరస్ వ్యాధి. మనుషులాగా ఉంటారు కానీ ఎక్కడ కూర్చొని ఎక్కడ పడిపోతారో తెలియదు. అక్కడ కత్తి ఉంటే కత్తి మీద పడిపోతారు, నుయ్యి ఉంటే నూదులో పడిపోతారు, అగ్ని ఉంటే అగ్నిలో పడిపోతారు. వారికి తెలియదండి. చాలామందిని మనం చూస్తున్నాం కూడా. అదొక భయంకరమైన వ్యాధి. అటువంటి వ్యాధి కలిగిన ఒక కుమారుణ్ణి తీసుకొని తండ్రి వచ్చాడు. శిష్యుల దగ్గరికి వెళ్తే తగ్గలేదని ఆయన, అందుకే నీ దగ్గరికి వచ్చాను. అప్పుడు యేసు ప్రభు వెంటనే తగ్గించేశారు. అంతటా యేసు ఆ దయ్యముని గద్దెంపగా అది వానిని వదిలిపోయిను. ఈ చాంద్రరోగం అనేది ఏంటంటే దయ్యమటండి, దురాత్మ. అందుకే అది ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటుంది. ఈరోజు చాలామంది దురాత్మ లేవు అంటారు. దురాత్మే ఉంది. దురాత్మ లేకపోతే ఎలాగా? ఉంది. పరిశుద్ధాత్మ కన్నా ఆ లూసిఫర్ దురాత్మగా మారిపోయింది. దురాత్మ ఉంది. ఆ దురాత్మ అంతే. మూర్ఛ జబ్బులు ప్రతి ఒక్కరు దురాత్మతో బాధపడిన వారే. వాళ్ళు వచ్చినప్పుడు యేసు ప్రభు శిష్యులకు వచ్చిన వారు బాగు చేయలేకపోయారు. అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభు గద్దించారు. ఆ దురాత్మ మొదలైపోయింది. ఆ యొక్క రోగం బాగైంది. దేవుని స్తోత్రం కలుగును.
అప్పుడు యేసుప్రభు శిష్యులు అంటున్నారు, మరి మా వల్ల ఎందుకు జరగలేదు? మీరు ప్రార్థన చేసి చేయడానికి వెళ్ళినప్పుడు ఇది చాలా సంవత్సరం నుండి తగ్గుతుందో తగ్గదో, అసలు ఆయన ప్రార్థనకి మా ప్రార్థనకి చాలా తేడా ఉంది అని మీరు అల్ప విశ్వాసంతో వెళ్ళారు కనుక మీ ప్రార్థనకు సమాధానం రాలేదు. నీవు ప్రార్థన చేసినప్పుడు దేనినైతే అడుగుతావో అది ఖచ్చితంగా పొందుకున్నానని నువ్వు నమ్మితే నీ ప్రార్థనకు జవాబు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతేగాని ప్రార్థన నీదే, తీర్పు నీదే. ప్రార్థన నీవు చేసేసుకుంటావు, ఇది రాదని నువ్వే నిర్ణయించేసుకుంటావు. మరి అప్పుడు నువ్వు ఎలా వస్తుంది? నీకు రాదు. నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన అవసరం దేవునికి అప్పగించాను, ఆయన కార్యం చేస్తాను, ఎదురు చూడు. ఖచ్చితంగా దేవుడు నీకు అదే దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మీకు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్త్రీ చాలా బాకీ పడిపోయింది ఒకనికి. చాలా వేదంతో వచ్చింది చర్చికి. వచ్చి పక్క వాళ్ళతోనో ఆ పొరుగులతో చెప్పుకుంది చర్చిలో, ఏమమ్మా ఇంత డల్లగా ఉన్నావు, ఇంత విచారంగా ఉన్నావు అంటే, నాకు చాలా బాధ ఉందండి. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఒక అప్పులోడు వస్తాడు, అది పీక మీద కత్తి, ఇవ్వకపోతే పరిస్థితి ఎలాగుంటుందో తెలీదు అనేదో. మరి వచ్చేసాను చర్చికి, దేవుడు నా మొర్ర వింటాడని, దేవుడు నా ప్రార్థన వింటాడని చెప్పింది. వాక్యం విన్నది, ప్రార్థన చేసింది. ప్రభువా, నా బాధ నీకు తెలుసు, నా ఆపద నీకు తెలుసు, నువ్వు తప్ప నన్ను ఎవ్వరూ రక్షించలేరు ప్రభా, ఈ అప్పు నుండి నన్ను ఎవరు తీర్చలేరు ప్రభా, తప్పించలేరు ప్రభా, ఈ అప్పు ఎవరు తీర్చలేరు ప్రభా, ఇది అసాధ్యం ప్రభా. ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే ఆ అప్పులోడు వచ్చేస్తాడు ప్రభా, నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు ప్రభా అని ప్రార్థన చేసింది. కన్నీరు కార్చి చర్చ్ అయ్యింది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది, ప్రార్థన చేయించుకుంది, వెళ్ళిపోయింది. కానీ పాస్టర్ గారికి తెలియదు ఈ విషయం. ఆమె ఎప్పుడు చర్చిలోనే ఉండేది, లాస్ట్ వరకు ఉండేది, చేపలు ఎత్తేది, పరిచర్య చేసేది, అన్నీ చేసిన ఆమె వేగంగా వెళ్ళిపోవడం వల్ల పాస్టర్ గారు అడిగారు, ఆమె ఎందుకు వెళ్ళిపోయింది వేగంగా ఈరోజు అసలు అంటే, ఆ చెప్పి ఆలకించే వారు చెప్పారు, ఆవిడకి చాలా బాధ ఉందటండి ఈరోజు, ఆవిడ ఎవరో అప్పులు ఉన్నాయటండి, ఆ అప్పులోడు వస్తాడంట, అందుకే ఎక్కడ చర్చికి వచ్చి పరువు తీసేస్తాడేమని. మీరు ఒకటి గుర్తుంచుకోండి, నేను ప్రకటిస్తున్న నా యేసయ్య నువ్వు నమ్ముకున్న యేసు ప్రభు సిగ్గుపరిచేవాడు కాదండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన సిగ్గుపరచడు, నమ్మాలి మనము. అయితే దేవునికి ప్రేమ మేరా వెంటనే ఈ వ్యక్తి ఇంటికి వెళ్ళి ఏం చేసింది, ఎదటేమో తాళం వేసేసింది, వెనక నుంచి వెళ్ళి ఇంట్లో దూరి కూర్చోండి. ఎందుకు కూర్చుంది? అప్లోడ్ వస్తే తాళం వేసి ఉంటుంది కనుక ఎటు వెళ్ళిపోయింది అనుకోవడానికి. కానీ ఈ మాట విన్న పాస్టర్ గారు వెంటనే డబ్బులు పట్టుకుని వెళ్ళారు. దేవునికి ప్రేమ మేరా తాళం వేస్తుంది, ఇంటి చుట్టూ తిరిగాడు. ఇప్పుడు తెలిసి ఎవరో వచ్చారు. అప్పుడు పాస్టర్ గారు పిలుస్తున్నారు. అమ్మా, పాస్టర్ గారు గొంతే విన్నది, కానీ ఆ పాస్టర్ ఎందుకు వస్తాడు, అమ్మ బాధపడక అంటాడు, ధైర్యంగా ఉండి అంటాడు, ఏదో ప్రార్థన చేసి వెళ్తాడు. ఆ ప్రార్థన నేను చేసేసుకున్నాను కదా, ఇప్పటికిప్పుడు ఆడి ప్రార్థన నా ప్రార్థన దేవుడు ఏటి నేస్తాడు, పాస్టర్ గారు డబ్బు ఉందని తెలియదు ఇప్పటికి. దేవుని స్తోత్రం కలుగును గాక. నమ్మాలి, నమ్ముటి నీ వశమైతే నమ్మువానికి సమస్తం సాధ్యము. ఇంటి చుట్టూ తిరిగారు, వెళ్ళిపోయారు. దేవునికి ప్రియమేరా. ఆ తరువాత మరుసటి రోజు ఒక ఆమెతో చెప్పాడు పాస్టర్ గారు, ఆమె ఇంటికి వెళ్ళానమ్మా డబ్బులు ఇద్దామని, అప్పుడు లేదు అని. దేవునికి ప్రియమేరా. ఆ తరువాత ఆమె తనకెళ్ళి చెప్పినప్పుడు చాలా బాధపడు, అయ్యయ్యో ఎంత పని చేశాను నేను అని చర్చికి పరిగెట్టింది. పాస్టర్ గారు కాలు మీద పడిపోయింది. పాస్టర్ గారు కాలు మీద పడి, పాస్టర్ గారు దేవుడా? అప్పుడు పాస్టర్ గారు ధైర్యం చెప్పి, నువ్వు నమ్మకంగా ప్రార్థన చేసావు కనుక దేవుని సంధిలో దేవుడు కార్యం చేస్తాడు. దేవుని స్వరమును విను. దేవుని స్వరాన్ని వినడం అలవాటు చేసుకోండి మీరు. ముందు దేవుడు నిజంగా మాట్లాడతాడు. అవును, ఇప్పుడు కూడా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు తన సేవకుని ద్వారా. ఆయన స్వరాన్ని విని ఆయన చెప్పిన మాట నమ్మండి. దేవునికి మహిమ కలుగును గాక.
వెంటనే ఆ అప్పు పాస్టర్ గారు తీర్చారు, మంచిదే. ఇప్పుడు పాస్టర్ గారే తీర్చాలని లేదండి, ఇంకొక ద్వారా దేవుడు సహాయం చేస్తాడు. నిజంగా దైవజనుల దగ్గర ఉంటే ఖచ్చితంగా చేస్తారు ఆ పని. నాలాంటి బీద దైవజనుడైతే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వల్ల ఫలితాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుక. నేను దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాను కనుక మీకును దేవుడు అటువంటి ద్వారాలు తెరుస్తున్నాడు, తెరిచాడు, తెరుస్తాడు. నమ్మి ప్రార్థించండి. నూతన సంవత్సరాలు అద్భుత కార్యాలు చేస్తాడు దేవుడు మీ జీవితాల్లో. మరి దేవునికి ప్రియమైన మేర మనము అల్ప విశ్వాసంతో ప్రార్థన చేయకూడదు. మరి 11వ మాట చూసినప్పుడు దేవునికి ప్రియమైన మేర యాకోబు రాసిన పత్రిక 4:1-5 చదవండి. మీలో యుద్ధములను పోరాటములను దేనికి కలుగుచున్నవి? హల్లెలూయా. దేవునికి ప్రియమైనవారా, మీలో యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే గొడవలు ఎందుకు వస్తున్నాయి? అది మీ కుటుంబంలో అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఎందుకు వస్తున్నాయట? మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నవి? మీ అవయములలో పోరాడు మీ భోగాచలు ఉండియే కదా. మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకట్లేదు. హల్లెలూయా. అంటే ఈరోజు అనేకమైన శ్రమలకు గురైపోతున్నాము. అనేక వారి వల్ల మాటలు తింటున్నాము. యుద్ధాలు, గొడవలు, అల్లర్లు, అవమానాలు, నిందలు వస్తాయి. కారణం ఏంటంటే నీ అవయవాలు పాపముతో నిండి ఉంది. భోగేచ్ఛలు. అలా చేయకండి. దేవునికి ప్రియమైన పాపముతో నిండి ఉన్న ప్రార్థన దేవుడు సమాధానం కూడా. ఈరోజు నిందలు అవమానాలు వస్తున్నాయంటే, గొడవలు రేగుతున్నాయంటే నీకు క్రమం లేని జీవితం ఉందేమో. అంటే నువ్వు అతిశయంగా బ్రతకాలని జీవిస్తున్నావేమో. నీకు 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నావేమో. అదే భోగేచ్ఛలు అంటారు దాన్ని. అలా ఖర్చు పెట్టకండి. క్రైస్తవుడు అనగానే మనం నేర్చుకోవాలి, ముందు పొదుపు చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన నుంచి చూసి నేర్చుకోవాలని చాలామంది. మీరు అనేకమైన బ్యాంకుల సంస్థలు పుట్టాయంటే పరిశుద్ధ గ్రంథం ద్వారా నేర్చుకున్నవేనండి. దేవునికి ప్రేమల మేర దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవుడు అనగానే కష్టపడాలి. క్రైస్తవుడు కానీ కష్టాన్ని వినియోగించుకోవాలి. క్రైస్తవులు అనగానే పొదుపు చేయాలి. క్రైస్తవులు అనగానే దేవుని యొద్ద తప్ప ఇతరులకు చేయి చాపకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది క్రైస్తత్వం. ఎవరికి పడితే వారికి చేయి చాపొద్దండి. నీకు సహాయం చేసే దేవుడు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గర మాత్రం చేయి చాపు. ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తాడు. అది ఎవరి వలనైనా. దేవునికి ప్రేమ. ఎందుకు నువ్వు ఇతరుల దగ్గర చేయి చాపావు అనుకో, దేవుడు నీకు సహాయం చేయడు. ఆ ఇతరులు ఏమంటారంటే నేను ఇచ్చానంటారు. అప్పుడు దేవునికి మహిమ ఎక్కడిది? కానీ దేవుని దగ్గర చేయి చాపావు అనుకో, దేవుడు వారి వాళ్ళు ఇప్పిస్తాడు కదా. దేవుని వల్ల ఇప్పించబడ్డారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఖచ్చితంగా ఇస్తారు. కనుక పాపంతో ప్రార్థన చేయకండి. అలాగే దేవునికి ప్రియమైన యెషయా గ్రంథము 59:2 చదవండి. అది మనకు తెలిసిన వాక్యము. పాపంతో ప్రార్థన చేస్తే అవి అడ్డుగా ఉన్నాయి కనుక దేవుని దగ్గరికి వెళ్ళలేదు. మరుగుపరచను గనుక ఆలకింపుకున్నాడు. చేతను ఉన్నవి చాలండి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ చేతులు రక్తము చేతను, మీ వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి. మీ పెదవులు అబద్ధములాడుచున్నవి. మీ నాలుక కీడుని బట్టి మాట్లాడుచున్నది. హల్లెలూయా. ఇవన్నీ పాపాలే. కనుకనే ఆయనకి మనకి అడ్డొచ్చేస్తున్నాయి ఈ పాపాలు. కనుక నీ ప్రార్థన దేవుడు వినట్లేదు, నీ ప్రార్థనకు ఫలితం రావట్లేదు. హల్లెలూయా. అలాగే దేవునికి ప్రియమైన మేర మరి 12వ మాట చూసినప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు మనుషులు కనబడి ప్రార్థన చేయకంటాడు యేసుప్రభు. చాలామంది ఈరోజు గోల ప్రార్థన చేస్తున్నారండి. అలా ప్రార్థన చేయకూడదు. మనుషులకు కనబడినట్లు, మనుషులకు వినబడినట్లు ప్రార్థన చేయకండి. బైబిల్ గ్రంథం స్పష్టంగా వ్రాయబడింది. చూడండి, అక్కడ
మత్తయి సువార్త 6:5 చదవండి. దేవుని కనబడిన ప్రార్థన చేయండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారులు ఉండొద్దు, మనుషులు కనబడవాలని. హల్లెలూయా. మనుషులు కనబడాలని మనుషులు కనబడాలని ప్రార్థన చేయకండి. పరమందున దేవునికి మాత్రమే కనబడాలి. నీవు నీ స్వరం ఆయనకి మాత్రమే వినబడాలి. హల్లెలూయా. చాలామంది పెద్ద పెద్ద గొంతులు ఎత్తి ప్రార్థనలు చేస్తుంటారు. అలా చేయకండి ప్రార్థనలో. ఎందుకంటే మనుషులు చూహో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు అది ఎవరికి అవమానమో తెలుసా? నువ్వు ప్రార్థన చేసేస్తుంటావు, మనుషులకి వినబడుతుంది. అలా అంటారు, అబ్బా ఈవిడ చాలా ప్రార్థనా పరురాలు, మంచిదే, కానీ నీ జీవితంలో మేలు జరగవు. అప్పుడు వాళ్ళు ఏమంటారు? గోలు చేసి ప్రార్థనలు చేస్తారండి, మేలు జరగట్లేదు. అంతే, అది ఎవరికి అవమానము? నీ ప్రార్థన రహస్యమని నీ తండ్రికి మాత్రమే తెలియాలి. దేవునికి ప్రియమైన మనుషులకు కనబడాలని కానీ మనుషులకు వినబడాలని ప్రార్థన చేయకు. అటువంటి ప్రార్థనకు ఫలం ఉండదు. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే దేవునికి ప్రియమైన మేర ప్రార్థన చేసేటప్పుడు అదే అధ్యాయంలో వ్యర్థమైన మాటలు వచించకండి, పలకండి. మత్తయి సువార్త 7 చదవండి. 6:7. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె హల్లెలూయా. నువ్వు ఎక్కువగా మాట్లాడితే దేవుని కూడా భయపద్దామో, లేకపోతే తక్కువగా మాట్లాడితే వినబడదాం అనుకోవద్దు. నువ్వు ఏది మాట్లాడినా దేవునికి వినబడుతుంది, కానీ అన్యజనుల వలె నువ్వు మాట్లాడొద్దు. ఇంకోటి కూడా మీకు చెప్తున్నాను, ప్రార్థన చేసే ఈ నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడకండి. నీ ప్రార్థన దేవుని సంతికి వెళ్ళదు. ప్రార్థన చేసినప్పుడు నీ నోటి వెంబడి బూతులు రాకూడదు, అసభ్యకరమైన మాటలు రాకూడదు. అన్యజనుల వల్ల రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. కొరింథీయులకు రాసిన పత్రికలో తెరవనసలేదు అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నీ నోటి వెంబడి బూతులు రాకూడదు, అసభ్యకరమైన పదజాలాలు రాకూడదు అంటాడు ఆయన. మరి ఈ నాలుగుతోనే ప్రభువా ప్రభువా ప్రభు అంటూ ఈ నాలుగుతోనే పనికి అంటే అదే నా ప్రార్థన ఎలా వెళ్తుంది? వెళ్తా దేవుని దగ్గరికి. అపవిత్రమైపోతున్నావు. నీ నాలుగు నువ్వు కంట్రోల్ చేసుకో. నువ్వు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త మాట్లాడు. ఎందరు నిన్ను దూషించినా నువ్వు పడు, ఎందుకంటే అవి నీ మీదకి రావు. దేవునికి మహిమ కలుగును గాక. అవి దేవునికి వెళ్తాయి, దేవుడు చూసుకుంటాడు. కనుక నీ నోటి వెంబడ అసభ్యకరమైన పదజాలాలు రాకూడదు. అలాగే దేవునికి ప్రియమైన మరి క్షమించని కఠిన హృదయం కూడా మనకు ఉండకూడదు. క్షమాపణ ఉండాలి మనలో. తప్పు అనేది సర్వసాధారణం, అందరూ చేస్తారు. మానవునిగా జన్మెత్తిన ప్రతి ఒక్కడు తప్పు చేసిన వాడే. బైబిల్లో రాయబడి ఉంది, నేను పరిశుద్ధుని చెప్పుకుంటే నువ్వు అబద్ధికుడు అయిపోతావు అంటారు. 1 యోహాను రాసిన పత్రిక ఉంటుంది. అందరమే పాపాత్ములమే. నీ పాపం కొరకు నా పాపం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో సిలువ మరణం పొంది రక్తాన్ని చిందించి నీ పాపం నా పాపను కడిగారు. మనం అందరం పరిశుద్ధులు కాదు, ఒకప్పుడు అందరం పాపాత్ములమే. ఈ రోజున పాపం లేదంటే నువ్వు అబద్ధికుడు అయిపోతావు. నా పాపం కొరకు యేసయ్య చనిపోయాడు అని చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నువ్వు పాపం చేశావు, ఇతరులు క్షమించిపోవడానికి నీకు అధికారం ఏముంది? క్షమించే గుణం ఉండాలి కదా. యేసు ప్రభు క్షమించలేదా? కలువరి సిలువలో సిలువ మరణమైనప్పుడు ఆయన 7 మాటల్లో మొదటి మాట క్షమాపణే కదా. మరి నువ్వు క్షమించవా? మరి నువ్వు క్షమించలేని గుణం ఉంటే నీ ప్రార్థన దేవుని సంధికి చేరదు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 6:14-15. ఎడల హల్లెలూయా. మనుషుల అపరాధాలు మీరు క్షమిస్తే మీ అపరాధాలు దేవుడు క్షమిస్తాడు. నువ్వు మనుషులకు తీర్పు తీర్చుకో. మనుషులకు తీర్పు తీర్చడానికే నీకు అధికారమే లేదు. నువ్వు క్షమించాలి. దేవుడే క్షమించాడు మనల్ని. మనిషి క్షమించడా? క్షమిస్తే నీ ప్రార్థనకు ఫలితం ఉంది, జవాబు ఉంది. అలాగే దేవునికి ప్రియమైన మార్కు సువార్త 11:25-26 చదవండి. మీరు విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడలా మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడెల్లా వారు క్షమించుడి.
అప్పుడు హల్లెలూయా. దేవునికి ప్రియమైన ఎవరి మీద విరోధం ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేయాలంటాడు దేవుడు. చేయాలి మనం తప్పనిసరిగా. చేస్తే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్తుంది, లేకపోతే దేవుని దగ్గరికి వెళ్ళదు నీ ప్రార్థన. క్షమించే మనస్తత్వం అనుకున్నప్పుడు దేవుడు నీ ప్రార్థనకు ఫలితం ఇస్తాడు. దేవునికి ప్రియమైన ఇంకొక మాటను చూసినప్పుడు నీ మాటలో కానీ, నీ యొక్క దినచర్యలో కానీ, నీ అలవాట్లలో కానీ ఏ విషయంలో కూడా వేషధారణ ఉండకూడదండి. వేషధారణ ఉంటే నీ ప్రార్థన జవాబుదారు. లోకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం చదవండి. అవును. చాలండి, ఆ విషయం మనకు తెలుసు. అంటే ఈ పరిచయుడు వేషధారణగా ప్రార్థన చేస్తున్నాడు, ఈ శుంకర్ యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు. పరిచయుడి ప్రార్థన దేవుని సంధికి చేరలేదు, శుంకర్ ప్రార్థన దేవుని సంధి. ఎందుకంటే పరిచయుడు వేషధారణ అంత అంతరంగంలో పాపం ఉంచుకున్నాడు, పెదవులతో ప్రార్థన చేస్తున్నాడు. అటువంటి ప్రార్థన కూడా దేవుని సంధికి చేరదు. అలాగే దేవునికి ప్రియమైన ప్రార్థనలో కూడా మనము విసుగుకొనకూడదు. అంటే ఇన్ని సంవత్సరాలు బట్టి ప్రార్థన చేస్తాను, ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తాను, మా ప్రార్థన జవాబు రాలేదు అనుకోకూడదు. లోకాసు వార్త 18:1 వచనం చదవండి. చాలండి. దేవునికి ప్రియమైన నిత్యము ప్రార్థన చేయాలి, నీ ప్రార్థనలు విసుగుదల ఉండకూడదు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక స్త్రీ ఒక మొండి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. ఆయన దేవునికి భయపడ్డట, మనుషులకి భయపడ్డట. కానీ అటువంటి మనిషి దగ్గరికి వెళ్ళింది. కానీ దేవునికి ప్రియమైన ఆ మనుషుడు న్యాయం చేయడం తెలిసినా వెళ్తుందండి అడగడానికి, నాకు న్యాయం చేయాలని. అలాగే ఈరోజు దేవుడు మొండి న్యాయాధిపతి వంటి వాడు కాదు. ఆ మొండి న్యాయాధిపతి మనుషులకి భయపడి దేవునికి భయపడి. కానీ ఇక్కడ మనుషులు ప్రేమించేవాడు. నేను ప్రకటించిన యేసయ్య, నువ్వు విసగక ప్రార్థిస్తే నీ ప్రార్థన గొప్ప జవాబు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాగే దేవునికి ప్రియమైన మరి నీ చింత నీ భారములు యేసు ప్రభువు మోపమంటున్నాడండి. అప్పుడే నీ ప్రార్థన జవాబు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. చింతపడకుడి. హల్లెలూయా. దేవునికి ప్రియమైన ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 వచనం ద్వారా మనం చదువుకున్నాము. దేనిని గురించి మీరు చింతపడద్దు, ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుని తెలియజేయండి. హల్లెలూయా. మీరు దేని గురించి చింతపడకండి. నిన్ను నడిపించే గొప్ప దేవుడు ఉన్నాడు. చింత యావత్తు ఆయన మీద వేయండి, నీ భారం ఏమొత్తు ఆయన మీద వేయండి. ప్రార్థనాపూర్వకం నీ చింతలు, నీ అపరాధాలు ఆయన పాదాల దగ్గర పెట్టండి. ఖచ్చితంగా నీ ప్రార్థనకు జవాబు ఉంది, నీ చింతలు ఆయన తీరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరికి ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. మరి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు సందేహం ఉండకూడదు, ద్విమనస్తత్వం ఉండకూడదు. సందేహించకుండా, రెండు మనస్సులు కాకుండా ఏక మనసుతో ప్రార్థిస్తే దేవుని ప్రార్థనకే జవాబిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-8 వచ్చేది చదువుకుందాం. మీలో ఎవరికైనాను కొద్దుగా ఉన్న ఎడల అతను దేవుని అడగవలను, అప్పుడు అది అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలను. సందేహించేవాడు గాలి చేత రేపబడు, ఎగిరిపడు, పోలి ఉన్నాడు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనాను దొరుకునని తలంచుకొనదు. హల్లెలూయా. దేవునికి ప్రియమైన నువ్వు దేవుని సంధికి వచ్చావు, దేవుని బడిగా మారావు కనుక రెండు మనస్తత్వంతో ప్రార్థించుకు, ఒక మనసుతో. ఎందుకంటే నేను ప్రకటించే దేవుడు ఏకో దైవం ద్వితీయమనాస్తి, దేవుడు ఒక్కడే, రెండో వాడు లేడని చెబుతుంది వేదము గ్రంథము. గనుక నువ్వు ఏక మనసుతో ప్రార్థించు దేవుణ్ణి ప్రార్థన వింటాడు. అంతేగాని సముద్ర తరంగమును పోలు ఉండొద్దు. అంటే అర్థం ఏంటి? మీరు సముద్రంకి వెళ్ళారు కదా,
కెరటం వచ్చినప్పుడు ఎలాగ వస్తుంది? చాలా ఫోర్స్గా వస్తుంది. తర్వాత ఎలాగెళ్తుంది తెలీదు. అంత ఫోర్స్గా వచ్చిన కెరటము నెమ్మలని చెల్లిపోద్ది. అలాగనే రెండు మనస్తత్వాలు ఉన్న మనిషట దేవుని సన్నిధికి ఏదైనా దొరుకుతుందని వస్తాడట, ఏది దొరకపోతే వెనక్కి వెళ్ళిపోతాడట. అటువంటి మనస్తత్వంతో ప్రార్థన దేవుడికి ముందే తెలిసి నీ అంతరంగం నువ్వు ఎందుకు వచ్చావో కనుక నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరట్లేదు కనుక. అటువంటి మనస్తత్వం కాకుండా ఏక మనస్తత్వంతో ప్రార్థిస్తే దేవుడిని ప్రార్థన వింటాడు, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము దేవుడు అనేకమైన హెచ్చరికలతో నీకు బోధించాడు కనుక మరి చేసిన ప్రతి హెచ్చరికను నువ్వు విడిచిపెట్టకుండా వాక్యానుసారం జీవించాలని పరిశుద్ధాత్మ నిన్నును మరి నీ యొక్క అంతరంగంలో భద్రపరిచిన మాటలను మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు కనుక వాక్యానుసారం జీవించి గొప్ప ఆశీర్వాదాలు మరి చివరిగా ఉన్న 2024లో రాబోతున్న నూతన సంవత్సరం 2025లో మనందరము పొందుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. విత్తిన వాక్యం 30 60 100 ఫలింపదచ్చి యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి ప్రియమైన సమయంలో మరి సంఘ పరిశీలన